गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन अंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन అమాయకుడు ఆయన ఎమ్మెల్యే చిల్లర కొట్లే కొట్టాడు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద హీరో ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు నేను అడుగుతున్నా ఆయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వనున్నారు ఈ 6 మంది కథ ఏంటి ఈ 6 మంది ఎమ్మెల్యేలకు అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా అవినీతి పరులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల్ని దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం ఉందా తమ్ముళ్ళు చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఇంకొక ఆయన డోన్లో ఉన్నాడు బుగ్గన పెట్ట కథల మంత్రి మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉన్నా నాగభూషణం కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు ఆ కోవకు చెందినటువంటి బుగ్గన వీళ్ళు మనకు మంత్రులు ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు ఇవన్నీ కూడా చూస్తా అంటే అన్ని ఆయనే నేను అందుకే ఇక్కడ ఒకటి హామీ ఇస్తున్నా మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓర్వకల్ల మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ పూర్తి చేస్తాం వెలగమాను ఫీడర్ ఛానల్ని పూర్తి చేస్తాం డోను పత్తికొండకు 60 చెరువుల కోసం అందరినీ నీళ్లు ఇవ్వాలని ప్రారంభించా దాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వేదావతి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంటు బిల్లులు కట్టలేకపోయారు అవి కూడా సెట్ చేస్తాం ఇంకో పక్కన మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం నందికొట్కూరులో మళ్ళా పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది బనగానపల్లిలో పెద్ద కొప్పేరుల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం కుందు నదిపై చెక్ డ్యాం తెరిపిస్తాం ఇంకో పక్కన ఏదైతే బనగానపల్లి ప్రాంతాల్లో నాపరాయి ఉంది 8 రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించడమే కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమౌంట్ ని 30 నుంచి 10% పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన బనగానపల్లికి కోవెలగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలదరాశి రిజర్వాయర్ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు కర్నూలుకి హైకోర్టు తెస్తాన్నాడా లేదా తెచ్చాడా ముఖ్యమంత్రి తెస్తాడా ముఖ్యమంత్రి చేతనవుతుందా ఇతనికి నేను ఒకటే చెప్తాను ఆ మాట ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా కర్నూలుని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అందరి నీవ గాలేరు నగిరి పూర్తి చేశాం